వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. హరీష్ శంకర్ అంటే మాస్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. ఇక ఆయన చేతిలో ఒక రీమేక్ పడిందంటే చాలు, దాని స్వరూపమే మొత్తం మారిపోతుంది. పాయింట్ ను పట్టుకొని మన నేటివిటీకి, మన ఆడియన్స్ కి ఏం కావాలో అవన్నీ కూడా చేర్చి తన స్టైల్లో కొత్త సినిమాను తీస్తాడు. అలా తీసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక హిందీలో దబాంగ్ కంటే తెలుగులో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ తమిళంలో జిగరతాండా కంటే మంచి హిట్ గా నిలిచింది. అలాగా హరీష్ శంకర్ చేతిలో ఒక రీమేక్ పడితే పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు హరీష్ శంకర్ రైడ్ మూవీని మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్ అయితే చేశారు. రవితేజకు తగ్గట్టుగా పూర్తిగా మార్పులు చేర్పులు, అదిరిపోయే డైలాగ్స్, హరీష్ మోస్ట్ పవర్ఫుల్ గా సినిమాను అయితే మలిచాడనిపిస్తోంది. టీజర్ ట్రైలర్లు చూస్తుంటే గనుక మాస్ ఆడియన్స్, అదే విధంగా క్లాస్ ఆడియన్స్ కు కూడా అందరికీ నచ్చేలాగే తెరకెక్కించినట్టుగానే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ హరీష్ శంకర్ తేరీ రీమేక్ కు ప్రకటించిన టైంలోనే జరిగిన ఘటనల గురించి కూడా స్పందించారు. తేరీ రీమేక్ ప్రకటించిన టైంలో ట్విట్టర్ లో లక్షల కొద్ది ట్వీట్లు కూడా పడ్డాయట. రీమేక్ వద్దు అని అతని ట్రోల్స్ కూడా చేసి ట్వీట్లు కూడా వచ్చాయని అన్నారు. అయితే గ్లిమ్స్ వచ్చిన తర్వాత అందులో చాలా మంది పొగుడుతూ కూడా ట్వీట్లు వేశారని హరీష్ శంకర్ అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంలో ఒక అభిమాని హరీష్ శంకర్ అయితే ప్రశ్నించారట. అసలు నువ్వు ఏమనుకుంటున్నావన్నా, రీమేక్ ఎందుకు వద్దు అంటున్నావో చెప్పడానికి బోల్డ్ అని కారణాలు ఉన్నాయి మా దగ్గర. రీమేక్ ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పన్నా. రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ మాత్రమే చూస్తారన్నా, న్యూట్రల్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, దయచేసి మార్చేసాయి అన్నా అని నెటిజన్ రిక్వెస్ట్ అయితే చేశారు. ఇక దానికి హరీష్ శంకర్ ఇలాగ సమాధానం అయితే ఇచ్చారు. చూసే నీకే అంతలా ఉంటే తీసే నాకు ఎంత ఉండాలి అని అన్నాడు. అంటే తగిన మార్పులు చేర్పులు చేశానని చెప్పకనే చెప్పేశారు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఉంటుందని అందరికీ మరోసారి అయితే అర్థమైపోయింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.